అనంతపురం జిల్లా సిపిఐ పార్టీ నగర అధ్యక్షులు శ్రీరాములు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 20న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో దాదాపు 14 ఎమ్మెల్యే సీట్లు 2 పార్లమెంట్ సీట్లు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వానికి అందించారు. గత ప్రభుత్వం దౌర్జన్య కాండకు వ్యతిరేకంగా ప్రజలు విసిగిపోయి 151 సీట్ల నుండి 11 సీట్లకు కుదించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ మాది మంచి ప్రభుత్వం, మేము స్వచ్ఛమైన పాలన తీసుకొని వస్తాం, మేము సుపరిపాలన తీసుకొని వస్తామని చెప్పి ప్రజలకు అనేకమైన సూపర్ పథకాలు తీసుకొని వచ్చి అధికారంలోకి వచ్చారు. అనంతపురం నగరంకు సంబంధించి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ అన్యాయాలు, వారి అనుచరులు గంగారం అనంతపురం నగరంలో ఒక ఉమ్మడి మాఫియాలాగా ఎన్నికైన 2 నెలల నుండి అనంతపురంలో రోజు రోజుకు కబ్జాలకు మితిమీరిపోతున్నాయి. అనంతపురంలో ఉన్న అలెగ్జాండర్ లాడ్జ్ పై మొట్టమొదట దాడి చేశారు అని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీరాములు మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఈ 20 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో దాదాపు 14 ఎమ్మెల్యే సీట్లు, 2 పార్లమెంటు సీట్లు కూటమి ప్రభుత్వానికి 2 ఉమ్మడి జిల్లా అనంతపురం సత్యసాయి జిల్లా ప్రజలు అందించారు. కూటమి ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం దౌర్జన్య కాండకు వ్యతిరేకంగా ప్రజలు విసిగిపోయి 151 సీట్ల నుంచి 11 సీట్లకు కుదించి కూటమి ప్రభుత్వానికి అధికారంలో తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాది మంచి ప్రభుత్వము, మేము స్వచ్ఛమైన పాలన తీసుకొస్తాము, మేము సుపరిపాలన తెస్తామని చెప్పేసి ప్రజలకు అనేకమైన సూపర్ 6 పథకాలు తీసుకొచ్చి ప్రజలను మేము పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాము, అభివృద్ధిలోకి తీసుకుపోతామని చెప్పారు. మరి దానికి విరుద్ధంగా ఈరోజు అనంతపురం నగరంలో అర్బన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, వారి అన్యాయాలు, వారి అనుచరులు గంగారాం గారు అనంతపురం నగరంలో ఒక ముంబై మాఫియా లాగా మరి ఎన్నికైన 2 నెలల నుంచే అనంతపురంలో కబ్జాల పర్వం, దౌర్జన్యాల పర్వం రోజు రోజుకి మితిమిరిపోతున్నాయి. ఎందుకంటే అనంతపురం సప్తగిరి సర్కిల్లో ఉన్నటువంటి అలెగ్జాండర్ లాడ్జ్ పైన మొట్టమొదటిసారిగా దాడి చేశారు. అనంతపురంలో ఉన్నటువంటి బ్రాందీ షాపులు 18 బ్రాందీ షాపులు వచ్చినా ఆయనకి ఇంకా కడుపు నిండగా అనంతపురంలో బ్రాందీ షాపులు అన్ని నాకే కావాలని చెప్పేసి బ్రాందీ షాపు ఓనర్ల పైన, డాబాల మీద దాడులు చేశారు. మరి సాక్షి ఆఫీస్ దగ్గర ఇక్కడే ఉన్న శ్రీనివాసరావు అని 3.5 ఎకరాల వైసీసీ 60 సంవత్సరాలకు సంబంధించిన వాళ్ళ ఆస్తుల పైన పెద్ద ఎత్తున దాడులు చేసి వాళ్ళ అబ్బాయిని వాళ్ళని కొట్టారు. లాస్ట్కి మంత్రి టీజీ వెంకటేష్ కొడుకొచ్చి మరి పంచాయతీ చేసినా కూడా ఆయన ఏమాత్రం తగ్గలే. మరి కమ్యూనిస్ట్ పార్టీ గారు నారా లోకేష్ తీసుకొని వెళ్ళి ఈరోజు వారి 4th స్టేషన్ వాళ్ళ మీద కేసులు కట్టించాం. ఇంతవరకు వారి మీద చర్యలు లేవు. అదే విధంగా ఆస్ట్రా హాస్పిటల్, మరి అదే ఎమ్మెల్యే సంబంధించిన బామార్ది రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళ అన్యాయాలు నేర్చుకొని డబల్ రిజిస్టర్ చేసింది కాకుండా మరి ఆస్ట్రా హాస్పిటల్ మీద దాడి చేసి మరి బీగాలు వేసి దౌర్జన్యంగా బడ తగ్గించి చేశారు. కమ్యూనిస్ట్ పార్టీగా బీగాలు పగలగొట్టి మరి ఆస్ట్రా హాస్పిటల్ కూడా అప్పచెప్పి ఇదే మరి ఆ డిఎస్పీ కంప్లైంట్ ఇచ్చావు. అదే విధంగా మరి శారదా నగర్ లో మరి బ్రాహ్మిన్స్ 33 సంవత్సరాలు కనకదుర్గమ్మ మరి ఆమె యాక్సిడెంట్ లో చనిపోతే లక్షలాది 33 సంవత్సరాలు బ్రాహ్మిన్స్ మరి 3 కోట్ల ఆస్తిని గంగారాం వాళ్ళ అనుచరుల పైన మరి తప్పుడు రికార్డులు సృష్టించి మరి చనిపోయిన వారి రాబందుల్లాగా ఈరోజు వారి ఆస్తుల్ని కాజేయాలని చూస్తున్నారు. అనంతపురం ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సాలే భాష తమ్ముడు మక్బుల్ భాష ఈ మధ్య చనిపోయాడు. మరి జనశక్తి నగర్లో 9.5 సెంటు మరి వాళ్ళది కూడా బట్టలు నాటారు. అదేవిధంగా తపోవనంలో బుడుముక్కల వారు చీరల వ్యాపారం చేసుకుంటూ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చిన్న వ్యాపారాలతో వాళ్ళు బతుకొని కొనుగోలు చేసినటువంటి 3.5 ఎకరాల మీద తపోవనం మెయిన్ రోడ్డు కదా, పాపం వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ బద్దులు వచ్చారు, గంగాధర్ వచ్చాడు, వారి మీద కూడా దొరికారు. డిఎస్పీ గారేమో కేసులు కట్టినాను శ్రీరాములు గారు అంటారు. సంతోషమే, కేసులు కట్టారు. మరి ఎక్కడ వారి
కొనసాగుతానే ఉంది. రోజు రోజుకి వాళ్ళ పరంపరం దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. కళ్యాణదుర్గం రోడ్లో బ్రాందీ షాపులు కొడతారు. కళ్యాణదుర్గం రోడ్లో బ్రాహ్మిన్స్ 20 సెంట్లు కబ్జా చేస్తారు. అదేవిధంగా రిటైర్డ్ ఎంఆర్ఓ సంబంధించిన మల్లికార్జున 9.5 సెంట్లు కబ్జా చేస్తారు. అదేవిధంగా రాజీవ్ కల్లూరు 2.5 ఎకరాలు కబ్జా చేస్తారు. అదేవిధంగా ఎక్కడ అపాయింట్మెంట్ల కంటే ₹1,00,00,000 డిమాండ్ చేస్తారు. టౌన్ ప్లానింగ్ అధికారులు పెట్టుకుని ₹1,00,00,000 డిమాండ్ చేస్తారు. సూర్యానగర్ రోడ్లో మరి రజకులదే 2 సెంట్లు స్థలం రజకులది, బట్టలు దున్నుకునే వాళ్ళది, రిజిస్టర్ చేయించుకున్నాడు డబుల్ రిజిస్టర్లు. ఇంతకంటే దుర్మార్గం అనంతపురంలో ఉందా? మళ్ళీ బ్రాందీ షాపు నంబూరి వాడు పాపం వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడే 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి పనిచేసినారు. మరి వాళ్ళది ఈరోజు బ్రాందీ షాపు తగిలినప్పటి నుంచి నాకు భాగం ఇస్తావా చస్తావా మళ్ళీ వాళ్ళ అనుచరులు పంపించడము, కాల్చడము. మరి అదే విధంగా లింగాయత్ చైర్మన్ నారాయణపురం పంచాయతీలో 49 సెంట్లు ఈరోజు ఆమె వచ్చి కొట్టుకుంటాను మాదే అంటే గంగారాం ఎవడండి వాడు పోయి వాళ్ళ బిడ్డలను పిలుచుకొని పోయి మరి అక్కడ వాళ్ళకంతా దానంతా వెంచర్ వేపిస్తున్నాడు. ఏం సంబంధం గంగారాంకి? ఈరోజు లింగాయత్ చైర్మన్ వచ్చి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయింది, ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయింది. ఇంత అధ్వానంగా మరి అనంతపురం నగరంలో జరుగుతా అంటే ఎస్పీ గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఈ అరాచక శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ దశాబ్దాలుగా అనంతపురం జిల్లాలో నగరంలో పోరాడుతుంది. ఇటువంటి అరాచక శక్తులు మరి జరుగుతామంటే జరిపించే పరిస్థితి లేదు. ఈ నెల 25వ తారీఖు నుంచి అనంతపురం నగరంలో అఖిల పక్ష పార్టీలన్నీ కలుపుతున్నాం. మా కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకుల్ని పిలిపిస్తున్నాం. ఖచ్చితంగా ఈ అనంతపురం నగరంలో కబ్జాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ముందుండి పోరాడుతుంది. ఇప్పటికైనా సరే ఎస్పీ గారు, ముఖ్యమంత్రి గారు ఇటువంటి దుర్మార్గుల్ని అనంతపురం జిల్లా నుండి బహిష్కరించండి. ఒక్కసారి ఒకరి మీద వేటు పడితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి దండాలు జరగవని చెప్పేసి సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం. పోలీసు ఎస్పీ గారు స్పందించండి. అనంత ప్రజలు భూ కబ్జాదారుల నుండి కాపాడని చెప్పేసి మేము సవినయంగా వినిపించుకుంటున్నాం.